నమస్తే అండి. నేను మీ డాక్టర్ అభినవ్, ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, శ్రీ ఆద్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సదాశివపేట. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ అందరికీ తెలిసిన టాపిక్ అండి. ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డిసీజ్ అండి, ట్యూబర్క్యులోసిస్, క్షయవ్యాధి అని కూడా మనం అంటాము. దీని గురించి మనకి ఎందుకు అవేర్నెస్ తెలుసుకోవాలి అంటే, చాలామంది మనము ఇండియాలో ఎలా అంటే మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కానీ, మన గైడ్లైన్స్ ప్రకారం కానీ దగ్గు 2 వారాల కంటే ఎక్కువ కంటిన్యూస్గా వస్తుంటే మనం ఖచ్చితంగా ట్యూబర్క్యులోసిస్ టెస్ట్ చేయించుకోవాలి అంటామండి. దాన్ని పల్మనరీ టీబీ అంటాం. చాలామందికి ఈ పల్మనరీ టీబీ గురించి ఇప్పుడు చాలామందికి అవేర్నెస్ ఉందండి. కానీ తెలియంది ఏంటి అంటే, చాలామందికి పల్మనరీ టీబీ అంటే చెస్ట్లోనే, ఊపిరితిత్తులోనే కాకుండా వేరే ఎనీ పార్ట్లో కూడా మనకు టీబీ రావచ్చండి. టీబీ కెన్ ఎఫెక్ట్ మన బ్రెయిన్లో రావచ్చు, మన ఐస్లో రావచ్చు, మన స్పైన్లో రావచ్చు, మన లివర్, కిడ్నీ, ఆల్మోస్ట్ స్కిన్ అంటే హెడ్ టు టో దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనకి టీబీ కెన్ ఎఫెక్ట్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఇది ఖచ్చితంగా మనం దీని గురించి అవేర్నెస్ తెలుసుకోవాలి. వీటిని ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అంటాం. ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్యులోసిస్లో మోస్ట్ కామన్ ఏంటి అంటే మన ఇండియాలో ఇట్ ఈస్ సర్వైకల్ లింఫేడినైటిస్ అంటాం, ఆర్ సర్వైకల్ టీబీ లింఫేడినైటిస్ అంటాం. అంటే ఏంటి అంటే, మనకి లింఫ్ నోడ్స్ ఉంటాయండి, సర్వైకల్ లింఫ్ నోడ్స్. చాలామందికి వాళ్ళకి ఏమీ సిమ్టమ్స్ ఉండవు, దగ్గు ఉండదు, జస్ట్ కొంచెం వెయిట్ లాస్ కానీ, ఫీవర్ కానీ ఇలాంటివి ఉంటాయి. అండ్ వాళ్ళకి నెక్ దగ్గర స్వెల్లింగ్ లాగా అవుతుంది. కొంచెం వాళ్ళకి పెయిన్లెస్, చాలామందికి పెయిన్లెస్ ఉంటాయి, నెక్ దగ్గర చిన్న స్వెల్లింగ్ లాగా ఉంటుంది. చాలామంది దాన్ని అవాయిడ్ చేస్తారు, అంటే లేట్ స్టేజెస్లో కానీ మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. మనం చూసి టెస్ట్ చేస్తే ఏముంటుంది అంటే అది ట్యూబర్క్యులోసిస్ అయి ఉంటుందండి. సో ఇది ఖచ్చితంగా మనం అందరం దీని గురించి తెలుసుకోవాలి, అవేర్నెస్.